హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్సెస్లోకి సింపుల్గా అయిపోయే కరివేపాకు రైస్ అండి. మామూలుగా కర్రీస్లో అలా ఈ కరివేపాకు వస్తుంటే తీసి పక్కన పెట్టేస్తుంటారు కదా. ఒక్కసారి ఇలా కరివేపాకుతో రైస్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను దీనికోసం ఒక కప్పు రైస్ని ఇలా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్నానండి. మీరు కావాలనుకుంటే మిగిలిపోయిన అన్నంతోనైనా ఈ కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోనే 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నాను. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోనే కారానికి తగ్గట్టు ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 1 కప్ కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని నువ్వుల్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. నువ్వులు కొద్దిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇదంతా చల్లారాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. మీకు కరివేపాకు వద్దు అనుకుంటే కరివేపాకు స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకుందాం. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. హెల్దీ రెసిపీ కూడా. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.